నెక్స్ట్ గవర్నర్గా రాధాకృష్ణన్ కొత్త గవర్నర్ తెలంగాణకి. జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగింత. వరుసగా మూడోసారి తమిళనాడుకు చెందిన వ్యక్తే. తమిళనాట బీజేపీ మాజీ అధ్యక్షుడు, 2 సార్లు ఆయన ఎంపీ అట. ఎన్డీఏలోకి అన్నా డీఎంకేని రప్పించడంలో కీలక పాత్ర. తమిళిసై రాజీనామాకు ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించే వరకు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కోరారు. సో పూర్తి స్థాయి గవర్నర్ వచ్చే వరకు ఆయన అదనపు బాధ్యతలు తీసుకుంటారన్నమాట. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 11:30కు నిర్వహించబోతున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వెరసి తెలంగాణకు వరుసగా మూడోసారి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే గవర్నర్గా రావడం విశేషం. తెలంగాణ తొలి గవర్నర్గా నరసింహన్ కొనసాగగా ఆ తర్వాత అదే రాష్ట్రానికి చెందిన తమిళిసై వ్యవహరించారు. తమిళిసై రాజీనామా తర్వాత తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించాల్సి ఉంది. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు ముగిసే వరకు ఆయనే గవర్నర్గా కొనసాగే అవకాశం ఉన్నది. ఇక ఇప్పటి వరకు కొనసాగిన తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా అదే నేపథ్యం నుంచి వచ్చారు. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్ గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాట పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. కమ్యూనిస్టుల అడ్డాగా పేరుగాంచిన కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 1998లో తొలిసారిగా విజయం సాధించారు. మరుసటి ఏడాదే మళ్లీ జరిగిన 99 ఎన్నికల్లోనూ విజయబావుట ఎగరేశారు. 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి, 2019లో సిపిఎం అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొంతకాలం పాటు కేరళ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహించే ఆల్ ఇండియా కాయిర్ బోర్డుకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డీఏ కూటమి నుంచి 2004లో డీఎంకే వైదొలిగిన తర్వాత కూటమిలోకి అన్నా డీఎంకే రావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితతో పలుమార్లు సమావేశమై ఆమెను ఒప్పించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. అయితే తన రాజీనామాను ఆమోదించినందుకు రాష్ట్రపతి ముర్ముకు తమిళిసై ధన్యవాదాలు తెలిపాడు. సో ఇట్లా కొత్త గవర్నర్ వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. ఆయనకి ఇన్ఛార్జ్ అంటే అదనపు బాధ్యతలు అప్పగించినారన్నమాట.